హాయ్ అండి. జలుబు, జ్వరం, దగ్గు వచ్చినప్పుడు కానీ, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కానీ, ఈ విధంగా మిరియాల రసం అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్‌లోకి 10 నిమిషాల ముందు నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఉంచుకొని, స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే వేసుకున్నాను. పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసుకున్న టమాటా పండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని, టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. అలా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా, పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని, అలాగే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని 2 నిమిషాలు మరగనివ్వాలి. ఉడికించిన కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.